ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మజ్గి మల్లన్న ఎరుగని వారు ఉండరు. నిర్మల్ జిల్లా ముజ్గి గ్రామంలో వెలసినటువంటి మల్లన్న దేవాలయానికి 100 చరిత్ర ఉంది. మల్లన్న ఆలయంలో ఏటా శివరాత్రితో పాటుగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరిగే ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారికి సల్లకుండలు, రథోత్సవం, అగ్నిగుండం, జాతర వంటివి 5 రోజుల పాటు కొనసాగుతాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. అయితే ఈ జాతర ప్రారంభానికి 3 నెలల ముందే మల్లన్న ఉత్సవాల తంతు ప్రారంభమవుతుంది. డిసెంబర్ నెలలో మల్లన్న పల్లకి తెలంగాణ, మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో పర్యటించి భక్తుల పూజలు అందుకుంటుంది. ఇలా దేవుడు స్వయంగా పల్లకిలో భక్తుల ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. పార్వతీ సమేత పరమశివుని ఉత్సవ విగ్రహంతో నిర్వహించే ఈ మల్లన్న పల్లకి సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గ్రామాన ముజ్గి మల్లన్న పల్లకి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక పల్లకితో వచ్చినటువంటి పూజారులు భక్తుల ఇండ్ల ముందు చేసే నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తమ ఇంటికి పల్లకి వస్తే అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సల్లకుండ బోనం సమర్పిస్తారు గ్రామస్తులు. మరుసటి రోజున మల్లన్న రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. పైడిమాను సిరిమానోత్సవం తరహాలోనే మల్లన్న రథోత్సవం కూడా కొనసాగుతుంది. రథంపై ఆలయ పూజారులు తాడు సహాయంతో వేలాడుతూ ఉండగా రథాన్ని మల్లన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ ప్రదక్షిణలో ఒక్కోసారి ఒక్కో పూజారి రథాన్ని అధిరోహిస్తారు. ఆకాశం వైపు పూజారి పైకి లేవగానే గ్రామస్తులంతా రథానికి ఉన్న పెద్ద కాండిలతో రథాన్ని లాగుతూ ఉంటారు. ఇలా అట్టహాసంగా జరిగే ఈ రథోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తర్వాత స్వామివారి అగ్నిగుండం, జాతర ఇలా మిగతా కార్యక్రమాలన్నీ 5 రోజుల పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఇక సాధారణంగా ఆలయాల్లో బ్రాహ్మణులు, వేద పండితులు పూజలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ముజ్గి మల్లన్న మాత్రం యాదవులచే పూజలు అందుకుంటాడు. యాదవ కుటుంబంలో పుట్టి పెరిగిన మల్లన్న స్వామిని శివుని అంశమని, అందుచేతనే ఆయనకు తమ వాళ్ళు పూజిస్తుంటారని యాదవులు చెబుతుంటారు. బెల్లంతో తులాభారం చేసి భక్తులు మల్లన్నకు తమ మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పాత ముజ్గి గ్రామంలో మల్లన్న ఆలయం ముంపుకు గురైంది. ఇక గ్రామం అక్కడి నుంచి తరలొచ్చిన తర్వాత విగ్రహాలను తీసుకొచ్చి కొత్త గుడి నిర్మించి పూజలు చేయడం మొదలుపెట్టారు. Ini